నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కు వినతుల వెల్లువ. ఓపికగా విన్న జనసేన అధినేత. మరోవైపు అధికారులతో సమీక్ష. అక్రమ బియ్యం వ్యాపారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్. కాకినాడ సిటీ, రూరల్, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని 10 రైసు మిల్లుల గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటకు విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్ భాషా. అందరి సహకారంతో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బాధితులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆశ్రయిస్తున్నారు. ఓవైపు తన శాఖలకు సంబంధించిన అధికారులతో మంగళగిరి జనసేన కార్యాలయంలో నిర్వహిస్తున్న సమీక్షలతో బిజీగా ఉంటూ మరోవైపు ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సీ నుంచి 1143 ఉపాధ్యాయ పోస్టులను మినహాయించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కోరారు. ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సీలోనే డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయుల నియామకం కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం కోరింది. పలువురు దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారందరి నుంచి పవన్ కళ్యాణ్ వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలకు రేషన్ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని క్షేత్రస్థాయిలో రీసైక్లింగ్ చేసి విదేశాలకు తరలించే వారిపై సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల వీసీ ఎండీ వీరపాండ్యన్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తదితర శాఖల అధికారులతో కలిసి కాకినాడ పట్టణ పరిధిలో పోర్ట్ ఏరియా, కాకినాడ రూరల్, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని బియ్యం గోదాములు, ఆగ్రో ఇండస్ట్రీలను తనిఖీ చేసి నమూనాలను సేకరించారు. తనిఖీలు నిర్వహించిన 10 ప్రాంతాల్లో 7 చోట్ల పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయని అన్నారు. వీరందరి మీద సెక్షన్ 6A లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా కేసులు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సమగ్రమైన విచారణ జరపాలనే ఉద్దేశంతో క్రిమినల్గా మేము ముందడుగు వేసాం. అందులో భాగంగా ఈ 10లో 7 చోట్ల మాకు రీసైకిల్ రైస్ చాలా స్పష్టంగా జరుగుతుందనేది మనకి ఆధారాలతో సహా దొరికింది. అందరూ పెద్ద పెద్ద పేర్లు చాలా ఉన్నాయి, మీ అందరూ చూశారు రోజు నుంచి. సో ఇంకొంచెం సమయం కావాలి. నేను అన్నట్టు రేపు 11 మీకు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తాం. వీళ్ళందరి పైన 6A కింద, అదేవిధంగా మా లీగల్ మెట్రాలజీ తరఫు నుంచి కూడా కేసులు బుక్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. స్టాక్ ఎంతవరకు ఉందో అంతవరకు సీజ్ చేసి వాళ్ళపైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. నేను ఉదయం అన్నట్టు ఇది ఊహించని విధంగా కాకినాడని ఒక మాఫియా అడ్డాగా తయారు చేశారు. పేదవాడి పొట్టగొట్టి ఒక కుటుంబానికి ఉపయోగపడే విధంగా దుర్మార్గంగా ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు నడుపుకున్నారు. 5 సంవత్సరాల క్రితం మీరు లెక్కలు చూస్తే 2019లో ఎట్లా ఉండేది, 2024లో ఎట్లా ఉందని చూస్తే ఆశ్చర్యపోతారు. కేవలం ద్వారంపూడి కుటుంబం, వాళ్ళ అనుచరులు, కొంతమంది అధికారులు కూడా. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇప్పుడు నేను ఇంతకుముందు నేను సర్లా ఫుడ్స్కి వెళ్ళాను. దిగ్గానే ఇక్కడ ఏం లేదు, అంతా ఓకే అని చెప్పారు. నాకు ఎందుకు అనుమానం వచ్చి లోతుగా చెక్ చేస్తే అక్కడ కూడా దొరికింది. సో అధికార యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అవి మానుకోండి. ఒక ప్రక్షాళన కోసం, నిజాయితీగా పనిచేయడానికి కోసం ప్రతి ఒక్కరం ముందుకెళ్దాం. ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో, మార్పు వస్తుందని నమ్మకంతో ఓటు వేశారు. మేము ఎవరం కూడా అటువంటి పొరపాట్లు చేయకుండా నిజాయితీగా ముందుకెళ్తున్నప్పుడు అధికార యంత్రాంగం కూడా మాతో పాటు నడవాల్సిందే. ఇందులో ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. దానికి ప్రిపేర్ అవ్వాలి. ఆ విధంగానే మనం పనిచేసుకుంటూ వెళ్ళాలి. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటలకు ఆమె విడుదల చేశారు. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ వద్ద పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు జగదీశ్వరి, జయకృష్ణలతో కలిసి మంత్రి నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఇవ్వాలి అంటే తోటపల్లి పూర్తి స్థాయిలో పనులు జరిగితే గాని నీళ్లు ఇవ్వలేమనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడికి వచ్చి, మీకు అందరికీ గుర్తుండే ఉంటది, బస్సులో 2 రోజులు ఇక్కడే ఉండి పూర్తి పనులు చూసి ఇంజనీర్లతో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు కేటాయించి ఆ రోజు ప్రారంభోత్సవానికి కూడా ఆయన వచ్చి చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా అపర భగీరథుడు. ఆయన
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో రైతన్నలకి నీటి కొరత గాని, వ్యవసాయానికి విత్తనాలు, ఎరువులు గాని కొరత ఎక్కడా లేకుండా ఉండేది. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే క్యూ లైన్ లో రైతులు పడే బాధలు, విత్తనాలు, ఎరువులు లేకుండా క్యూ లైన్ లో నిలబడి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో కనీసం ఏ కాలువ కూడా క్లీన్ చేయలేదు. సిల్ట్ క్లియరెన్స్ గాని, జంగిల్ క్లియరెన్స్ గాని చేయక, థైలాండ్ దాకా నీళ్లు వెళ్ళక చాలా మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈ రోజు మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సిల్ట్ క్లియరెన్స్ చేసి, అంత జంగిల్ క్లియరెన్స్ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలని, ఇంకా కాస్త పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా పూర్తి చేస్తే 1,30,000 ఎకరాలకి తోటపల్లి నీళ్లు ఇవ్వగలుగుతుంది. అంటే ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయో ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపిది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి మొన్న మాకు మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ఎక్కడ తాగునీరుకి, సాగునీరుకి కొరత ఉండకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఈ సమయం ఏంటి అంటే రైతుల సమయం, రైతులు పంటలు వేసుకోవడానికి రెడీగా ఉండే సమయం. ఈ సమయంలో నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత మనది కాబట్టి నీళ్లు ఇస్తున్నాం అందరికీ కూడా. అంటే రైతులు వారి పంటలు వాళ్ళు చక్కగా 2 పంటలు పండించుకోవడానికి. లేకపోతే ఇంతకు పూర్వం ఏంటంటే రైతులు వలసలు వెళ్ళిపోయి, ఏ రాష్ట్రంలో చూసినా మన రైతులే, ఏ జిల్లాలో చూసినా మన రైతులే ఉండేవాళ్ళు. ఎంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవో మనందరికీ తెలుసు. ఈ రోజు ఇన్ని ప్రాజెక్టులు కూడా, ఇటుపక్క జంజావతి గాని, ఇటుపక్క పూర్ణపాడు లాబేసి గాని నిధులు కేటాయిస్తాం. ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఎక్కడ ఖాళీ, మొత్తం ఏవేవైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని తాకట్టు పెట్టేశారు. ఎక్కడ ఈ ఒక్క పైసా కూడా ఖజానా లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటే పెట్టుబడులు తీసుకొచ్చే ఒక గొప్ప వ్యక్తి, మీ అందరికీ తెలుసు. ఆయన బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. గర్వంగా చెప్పుకోగలం మనం. కాబట్టి ఈ రోజు పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడుల కోసం ప్రతి ఒక్కరూ పరిగెట్టుకొస్తున్నారు, దేశ విదేశాల నుంచి వస్తున్నారు, అమరావతి దగ్గరికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. పోలవరం చూస్తే మనం 70% పూర్తి చేసిన పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, కాపర్ డ్యామ్ ను పాడు చేసేసి, డయాఫ్రమ్ వాళ్ళని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మళ్ళీ ఇప్పుడు దానికి ఎంత పెట్టుబడి అవుతుందో మీరు ఒక్కసారి అందరూ కూడా చూసి ఉంటారు. మన సీఎం గారు వెళ్ళారు. కాబట్టి సాగునీరుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం సీఎం అయిన వెంటనే పోలవరం వెళ్తేనే మనకు అర్థమైంది. మన జిల్లాల్లో ఉన్న అన్ని ప్రాజెక్టులకి అన్ని రకాలుగా నిధులు ఇచ్చి ఖచ్చితంగా రైతులందరినీ ఆదుకుంటాం. మన ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి, చేస్తేనే రైతులందరూ కూడా బాగుపడతారని ఒక మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం, మన ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి మన జిల్లాలో, మన పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని ప్రాజెక్టులకు కూడా నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టులన్నీ కూడా బాగు చేసే పూర్తి బాధ్యత మేము నలుగురు శాసనసభ్యులు మేము తీసుకుంటాం. కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా రంజిత్ బాషా పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి కలెక్టర్ ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజల సహకారంతో కర్నూలు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. రంజిత్ బాషా సార్ గారిని ఓ ప్రభా మరి జిల్లా అధికారిగా, జిల్లా మ్యాజిస్ట్రేట్ గా ప్రభా మీరు ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినమును బట్టి మేమందరము సంతోషిస్తూ నీకు కృతజ్ఞత. ఓ ప్రభా మరి ఆ యొక్క మేధాశక్తిని మీరు అనుగ్రహించి నిత్యము ఆరోగ్య సంపన్నులతో నడిపి. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్గా ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది. దాదాపు ఈ జిల్లా నాకు సొంత జిల్లాలాగే, అది నందికొట్కూరు అయినప్పటికీ కూడా చాలా వరకు స్టడీస్ కానీ అటాచ్మెంట్ కర్నూలుతో ఉంది. సో 20 years బ్యాక్ ఇక్కడ నుంచి జాబ్ రీత్యా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 20 years తర్వాత మళ్ళీ కర్నూలుకి కరెక్ట్గా రావడం చాలా ఆనందదగ్గ విషయం. సో డెఫినెట్లీ జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారంతో, జిల్లా ప్రజల సహకారంతో, అలాగే ప్రజాప్రతినిధుల సహకారంతో సో గవర్నమెంట్ ప్రయారిటీ ఏదైతే ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సో నా వరకు ఏవైతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అయ్యేటట్లుగా అన్ని చర్యలు ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈరోజు నుంచి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది. సో అప్ టు జిల్లాలో ఉండేదాకా యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటట్లుగా ఏర్పాటు చేసుకుంటాం. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.